గ్రహిస్తారు. ఏంటి వాక్యము? క్రీస్తు మనస్సు ఆయుధమేంటి అసలు? ఏదన్నా నోట ఆయుధంగా ఉంటుంది, నా కెట్ట ఆయుధంగా ఉంటుంది, నా విద్యల ఆయుధంగా ఉంటుంది, నా తెలివితేట ఆయుధంగా ఉంటుంది, నా డబ్బు ఆయుధంగా ఉంటుంది, నా పలుకుడు ఆయుధంగా ఉంటుంది. అయ్యో మనస్సులకు ఆయుధం ఏంటి అని గ్రహించి ఆలోచిస్తారు. అక్కడికి దేవుని యొక్క దీవెన పొందుకొని బలపడేటట్టు ఏం చేస్తారంటే, విన్నదాన్ని గ్రహించిన దాన్ని ఆచరిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఈ 3 భాగాలు ఉంటాయి. ఒకటి విని వదిలేసేవాడు, అసలు ఎప్పుడు వాళ్ళకి ఏది ఉంటాయి కదా, ఎట్లా వచ్చారో అట్లాగే అట్లానే కట్టేవాడు. వాళ్ళు వినరు, వాళ్ళు వదిలేసి సైతాన్ని అభివృద్ధి వినదీరు కూడా వాడు. ఒకటి వింటారు, ఏదో బాగుంది అనుకుంటారు, అంతవరకు బయటికి వెళ్ళు, మామూలుగా అయిపోతారు. ఇంకొక రకం ఉన్నారు చూసారా, వాళ్ళు ఇటు ఈ వాక్యంలో మొత్తానికి ఇందులో ఏదో దూతుంది అని గ్రహిస్తారు. ఆఖరి గ్రహించిన వాడు ఆచరించిన మొదలు పెడితే వాడు అద్భుతాలు చూస్తారు. ఇప్పుడు చదివి మొదటి వచనము 4వ అధ్యాయం 1వ వచనము, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. నా దేవుడు శ్రమ పడ్డాడు. మరి మనకింద చెబుతున్నాడు పేతురు గారి మాట్లాడితే, నీకు కూడా శ్రమలు చేస్తాయి. ఆయన శ్రమ పడినప్పుడు ఆయన మనస్సు ఎలా ఉంది? నువ్వు శ్రమ పడుతూ ఉన్నప్పుడు నీ మనస్సు ఎలా ఉంది? తెలుస్తున్నారా? నిన్ను ఒకటి శ్రమ పెడుతున్నారు, అప్పుడు నీ మనస్సు ఎలా ఉంది? ఎందుకు ఈ బాధ, ఈ ప్రార్థన ఎందుకు, ఈ రాత్ర ఎందుకు, ఈ కూర్చోవడం ఎందుకు, ఎన్నసార్లు ఈ మాట అనిపించుకొని మళ్ళీ బాధపడతా ఎంత ఎందుకు ఇట్లా అనిపిస్తుంది కాదు. ఎవరన్నా తెలిసి తెలియనటువంటి లోకస్తులు, దేవుడిని అడిగిన వారు నేను ఒక మాట అన్నారే అనుకో, ఒక మాట ఎట్లా ఉంటుంది మనస్సు? లోకము అన్నటువంటి ఒక నెంత వేసారు, చీమిటి ఒక నెంత దగ్గర తీశారు. ఈ మనసు ఎలా ఉంటుంది? యేసయ్య మీద వేశారు, నువ్వు దేవుని కుమారుడు అంటరా, నువ్వు దిగిరారా, ఇప్పుడు దిగిరారా అని అన్నారు. అప్పుడు ఆయన మనసు ఎలా ఉంది? ఒకడు ఆయన ముఖం మీద కాంట్రించి మూసారు, ఆయన మనస్సు ఎలా ఉంది? ఆయన మనస్సు ఎలా ఉంది? క్రీస్తు మనస్సు ఆయుధం అంట. ఒక క్రైస్తవ జీవితంలో క్రైస్తవ విశ్వాసకి ఆయుధం అంటే నోరు కాదు, ఏదో సవాళ్ళు కాదు, ఛాలెంజ్లు కాదు. క్రీస్తు మనస్సు నీకు ఆయుధము. కొంచెము జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. పూర్వకాలంలో అసలు ఈ పేతురు పత్రికే శ్రమలలో ఉన్న విశ్వాసం బలపరచడానికి ఈ మాటలు రాస్తారు. ఈ మాట చదివినప్పుడు మనం మొదటి అధ్యాయంలోనికి వెళ్ళాలి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ 5వ వచనము 6వ వచనములో మనకు ఒక చక్కని మాట రాసి పెట్టారు. అదే కొంచెం మౌత్ తీసుకెళ్ళి రాసేవారు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడును. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరం
ప్రస్తుతము కొంతకాలము నీకు ఇప్పుడు దుఃఖము కలుగుతున్నది. నీకు శ్రమ వస్తున్నాయా? నీకు నీ చేయనటువంటి నిందలు నీ మీదకి వస్తున్నాయా? నువ్వు ఎవ్వరి జోలికి వెళ్ళిపోయినా కూడా నిన్ను చెప్పుకొని నలుగురు ఆడిపోసుకొని నిన్ను ఏడిపిస్తున్నారా? ఎందుకని ఇలా జరుగుతుంది? ఇది నీకు అవసరమంట. ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా జీవించేటప్పుడు ఈ నిందలు నీకు అవసరం, ఈ శ్రమలు నీకు అవసరం, ఈ దోషాలు అవసరం. ఈ 16 సంవత్సరాలు గట్ట మీద సేవ చేసేటప్పుడు ఎన్నెన్నో మాటలు నా మీదకి వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి మాటలు ఈ చెవులు విన్నాయి. ఏంటి ప్రభు అంటే ఇది నీకు అవసరం అన్నాడు ఆయన. అవసరము. మరి 5వ వచనం చదవం ఒకసారి. కడవరి కాలమందు బయలు పరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు ఇంకా కలగలేదు. రక్షణ ఇంకా పొందలేదు. అది ఇప్పుడు కలగటానికి సిద్ధంగా ఉంది. ఆ రక్షణ మీకు కలగటానికి ఈ శోధనలు మీకు అవసరం. గ్రహిస్తున్నారా? రక్షణ 3 రకాలు. హల్లెలూయా. నేను 1990లో రక్షించబడ్డాను. నేను ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? 2026వ సంవత్సరం. అంటే 36 సంవత్సరాల క్రితం నేను రక్షించబడ్డాను. ఓకే, ఇది ఒక రక్షణ. అబ్బాయి పాసావే రక్షించబడ్డామంటే రక్షించబడ్డానయ్యా. ఎప్పుడు రక్షించబడ్డావు? 36 సంవత్సరాల క్రితము నేను రక్షించబడ్డాను. అంటే ఇది భవిష్యత్తులో 90లో దేవుడు నన్ను రక్షించాడు. ఓకే, రెండవ రక్షణ చెబుతాను. రెండవ రక్షణ ఏంటంటే రక్షించబడుచున్న రక్షణ. ఇప్పుడు నువ్వు రక్షించబడుతున్నావా? ఆగిపోయావా? నేను వచ్చి కొత్తలో 7 ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత చిన్న పాటలో ఆడుతూ ఉంటారు. వాక్యం చెప్తుంటే ఎంతో భయభక్తులు చూస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే గోడ ఏడ్చేవాళ్ళు ఈ స్థలంలో. అప్పుడు రక్షణ అలాగా ఉన్నది. ఇప్పుడు రక్షణ ఎలాగా ఉన్నది? 7 గంటలకు వచ్చి సేవకుడు పెడవాడి సేవకుడే. 2 మాటలు వాడినా డ్రమ్ కొట్టేవాళ్ళ, చప్పట్లు కొట్టేవాళ్ళ, చిన్నపిల్లలు వచ్చి ఇంకా వస్తారా అని చూస్తే చిన్న పిల్లకి వచ్చింది. డ్రమ్ కొట్టేవాళ్ళు మళ్ళీ ఆ పిల్లకి బహుతప్ప కొట్టుకుంటే డ్రమ్ ఒకటి చేతి ఆ పిల్లకి పాట పాడితే ఆ పిల్లకి డ్రమ్ కొట్టుకుంటా ఉంటే ఒకటి బోధ పెట్టుకుని స్టేజ్కి వచ్చింది. వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఆరాధన చేస్తానికి చాలా స్థుతులు చేద్దామంటే ఒక పాట ఒకటే వచ్చింది. రక్షణ ఏ స్టేజ్లో వచ్చింది? ఇప్పుడు ప్రజెంట్. ఇది రెండవ రక్షణ. అప్పుడు నేను రక్షించబడినప్పుడు వాక్యం చెప్తాను. ఆ 36 సంవత్సరం రక్షించబడినప్పుడు నేను ఆత్మీయ తండ్రి బాలా దగ్గర టేబుల్ కానిచ్చుకొని నిద్రపోయాను. బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చేవాడు. మళ్ళీ అవసరమైతే కొంచెం తాగి వచ్చి చూసుకునేవాడిని. ఇప్పుడు నేను నా రక్షణ ఎక్కడుందంటే ఒక సేవకుడుగా, ఒక అభిషేకం పొందిన బిడ్డగా, ఒక ఆత్మతో వాక్యాన్ని బోధించి వింటున్నారా వింటలేదా, ఎలా చెప్తే వింటారు, ఎలా చెప్తే వస్తారు అనే స్టేజ్కి నేను వచ్చాను. మీ రక్షణ ఏ స్టేజిలో ఉంది? ఇది ప్రజెంట్ రక్షణ. ఫ్యూచర్ భవిష్యత్తు రక్షణ అది ఇప్పుడు
ఉన్నాం. ఒకటి రక్షించబడ్డాము. ఈ రక్షణ కొనసాగవచ్చు, లేకపోతే పడిపోవచ్చు. కొంతమంది ఉంటారు ఇక్కడ ఈ మైక్ ప్రార్థన చేసిన అయ్యగారు ఎంతో అమాయకంగా 3 రోజులు తాగి మరి ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు వాళ్ళ రక్షణ ఎక్కడ పోయింది? పోయింది పులుసులో కలిసి. వాళ్ళు బాప్తిజం ఏమైపోయింది? ఇప్పుడు ప్రార్థన పోతున్నారన్నా. ఏమండి, భవిష్యత్తులో రక్షణ పొందుకోలేదు. అయితే భూగతాలు జరిగిపోయిన కమ్మ రక్షణ పొందుకున్నావు. ఆ రక్షణ ఏ స్టేజీలో ఉంది ఇప్పుడు నీకు? ఒకటి, రక్షణ పొందుకున్న తర్వాత విశ్వాసాన్ని పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి సహాయం చేయమ్మా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు సంఘం అంటే ఎవరు? ఎక్లేసియా అన్నారు. ఎక్లేసియా అంటే లోకంలో నుంచి పిలువబడిన వారు అని అర్థం. సంఘం ఏవా ఎందుకు నన్ను పిలిచేవయ్యా? లోకంలో నుంచి, పాపంలో నుంచి, లోక కట్టంలో నుంచి, లోక వేషాల నుంచి ఎందుకు నన్ను వేరుగా పిలిచేవాడు? పరిశుద్ధులుగా ఉండటానికి. I am holy, you are also holy. నేను పరిశుద్ధమై ఉన్నాను కనుక నీవులోని సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధుడుగా ఉండు. అందుకు నేను పిలిచాను. ఓకే, ఈ పరిశుద్ధత ఎంత పర్సెంట్ వచ్చింది? నీ లోకములకు వేరే జీవితం ఏ మెట్టులో ఉంది? దాన్ని నేను పరిశీలించుకోవాలి. దీన్ని పరిశీలించుకోకపోతే నాకు ఏం అవసరం అంటే శ్రమలు అవసరం. అర్థమవుతుందా మీకు? మీకు శ్రమలు వస్తున్నాయా? మీకు శ్రమలు వస్తున్నాయా? మీకు నిద్రలు వస్తున్నాయా? మీకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయా? మీ కుటుంబంలో సమస్య అవసరం మీకు. ఎందుకంటే బంగారం కూడా నీరు పడితే మిత్రులు యాత్రకు అవసరం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే నీ విశ్వాసం కోల్పోయింది కదా. నీ విశ్వాసం కాలిపోయినప్పుడు, నీ విశ్వాసం చల్లారిపోయినప్పుడు, నీ విశ్వాసం అల్ప విశ్వాసమైనప్పుడు ఏం చేయాలి? ఆయన నిప్పులు ఎత్తే కాలిపోతావు, నీళ్ళలో ఎత్తే మునిగిపోతావు, రాయి పెట్టి కొడితే చచ్చిపోతావు. మరి ఎలా నువ్వు పర్వతానికి చేరాలి? ఎలా నువ్వు దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకాలి? ఏం చేయాలి? ఏం చేస్తే నీ బ్రతుకు మారుంది? ఏం చేస్తే నీ మనసు మారుంది అంటే శ్రమల అవసరం. శ్రమల అవసరం. నాకు ఎంత చెప్పినా వినలేదు. అట్టయితే నీకు నేను ఏం చేస్తానంటే పక్షవాతం పెడతాను. ఆ మంచంలో పడుకొని మాట్లాడమని అయ్యా ఒక మధ్యేస్తా ఉన్నారు. తిని అప్పుడు ఇది తిట్టుకుంటుడు. ఇంకా తింటా ఉంటావు, నోరు కూడా పడేసేస్తా. ఇక తినడానికి నోరు ఉండదు, తినడానికి కాళ్ళు ఉండవు, మాట్లాడటానికి మాట ఉండదు. ఇది నీకు అవసరం. యాదవు మారవుగా కనుక శ్రమలు అవసరం. ఎందుకంటే మహిమాయుతమైన సంతోషం పొందాలి అంటే ఈ శ్రమలు అవసరం. ఇందువలన ఆ కోసము 3వ రక్షణ కోసం ఏంటి ఆ రక్షణ అంటే ఏళ్ళ పరిపాలనలో దేవుడి సన్నిధిలో గడిపేటువంటి రక్షణ. ఈ రక్షణలో కొనసాగితే కానీ నువ్వు మధ్యాకాశంలో పెట్టి ఇందులోకి వెళ్ళవు. ఆ తర్వాత ప్రభుత్వం కలిసి నువ్వు 1000 పరిపాలనకి రావు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు ఒక రక్షణ శక్తముగా ఉన్నది. ఆ రక్షణ నీవు కలగాలి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, నాశనం
యుగాయుగాలు నా దేవుని సన్నిధిలో బంగారు రీతిలో దేవదూతలుగా ఆరాధిస్తారు. అత్యవసరం ఆరాధన చేస్తారు. పరిశుద్ధులైన నా తండ్రి వెలుగులో బ్రతుకుతాను, శాశ్వత కాలం బ్రతుకుతాను. మహాసంతోషం. హల్లెలూయా. పరలోకము మనది పక్కడకుంది వాచుయేసు. ఈ శ్రమలలో నీ విశ్వాసం సాగిపోకుండా ఉండాలంటే ఆయుధం ఏంటి? అది 4 అధ్యాయాలు 11 రావాలి. అది మీరు చెప్తారా ఉందని చూస్తున్నారు. మొదటి నీతి 4 అధ్యాయం మొదటి మనము కూడా శ్రమలలో క్రీస్తులాగా సింహాసనం మీద కూర్చోవాలంటే, క్రీస్తులాగా పరలోకంలో ఉండాలంటే ఎట్టి మనస్సు ఆయుధంగా ఉండాలి. ఇప్పుడు మన మనస్సు మనం ఆయుధంగా చేసుకుంటాం కదా. ఏంటి మన మనస్సు ఆయుధము? బాయ్ ఎర్రగా ఉంటే ఉన్నామేమో, గుడి వేసుకున్నామేమో, పిల్లలు అనుకుంటున్నామేమో, తేలిగా చదువుతున్నాం, ఆ యొక్క ముసలాగా ఉన్నామా ఏంటి? ఇది క్రీస్తు మనసు ఎలా ప్రశ్న పెట్టాం. బాబు గుడి వేసుకోవాలి, చెడేసుకోవాలి కూడా తెలియదు. ఏదంటే నీకు ఒక మాట అబ్బాయి నేను ఎట్లా ప్రేమ కాదు అనిపించింది. ప్రేమ కోసం అని కానీ నీకు అన్నావా? ఇది ఏ మనసు అంటారు కదా. ఏసయ్య మనసు మనసు సండే స్కూల్ వాడతారు కదా. సండే స్కూల్ ఏసయ్య మనసు టీవీ దగ్గర కూర్చోవాలి సాపాల మనసు. ఇప్పుడు మన మనసే మనసు. మనం ఆలోచించకపోతే కడవరి కాలంలో బయలుపరచబడిన సిద్ధంగా ఉన్న రక్షణ మీకు దొరకకపోతే దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. ఇది 3వ రక్షణ. ఇప్పుడు రక్షణ పొందావు, ఓకే. వాక్యం వింటూ బలపడుతున్నావా? ఏ బెడ్లోకి వచ్చావు? ఏ బెడ్లోకి రావాలంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన నీవు యాజక బెడ్లోకి రావాలి, సావుకుడి బెడ్లోకి రావాలి, ఇంకా ఆయన రూపంలోనికి రావాలి. ఆయనలో ఉన్న ప్రేమ 100 నీలో ఉండాలి. ఆయనలో ఉన్న మనసు 100 నీలో ఉండాలి. సరే, ఇది క్రీస్తు మనసు ఏంటి? ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఇవ్వండి, యేసయ్య మనసు ఏంటి? యేసయ్య నిన్ను తిడుతున్నారు కదయ్యా, నిన్ను హింసిస్తున్నారు కదయ్యా, అయ్యా నీ మనసు ఎలా ఉందంటే ఆయన అంటాడు, నా బిడ్డల కోసం తిడతబెట్టి నన్ను సత్యనారాయణ ఇష్టమే అంటాడా? మరి ఒక తల్లి మనసు ఎలా ఉంటుందంటే, 9 మాసాలు నిండిన తల్లి మనసు ఎలా ఉంటుంది? గుర్తులు వస్తున్నాయి. మనసు మీద నుంచి కావు కింద పెట్టకూడదంటే ఎంత బాధైనా అడుగులే పుట్టినా ఎంత పెడితే నా బిడ్డకి ఏమయ్యిందో అని పైకి పెట్టుకుంటుందా? తల్లి మనసు ఎప్పుడు ప్రారంభమైంది, భయంకరమైన ఎప్పుడు వచ్చేస్తా ఉన్నాయి. అమ్మా నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, మా కొద్దిగా నిజమే. ఇదిగో అక్కడ కోసం కూర్చుంటున్నాను. హల్లెలూయా. ఓ వాడు కోపంతో కాళ్ళతో అంతా ఉన్నాడు, బయటకు రావాలని తెలుగు భయంకరమైన ఓలేని నొప్పులతో ఆ తల్లి మనస్సు ఎలా ఉంటుందంటే, బిడ్డ బాగుండాలి, బిడ్డ బయటికి రావాలి, ఆ బిడ్డ ఎత్తుకలుగా బ్రతకాలి, ఆనందించాలి అని ఒక తల్లి మనస్సు. ఒక క్రైస్తవుడుగా బ్రతికే మనస్సు ఎలా ఉండాలి?
ఉమ్మి వేసేవాడు నోరు పెట్టుకొని కలుసు పోవాలి అన్నాడని ఆయన ఏమైపోయింది పెట్టబడి ఉమ్మేయకపోతే మనం చేస్తాం మనం ఉంటాం ఉమ్మి వేయాలి. ఆయన మనసు ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా ఆయన్ని 40 కొడాంతకులు కొట్టడానికి అప్పగించేస్తే భయంకరంగా రాతి స్తంభాన్ని కొట్టేసి అక్కడే మొత్తం కాలిపోయిందండి. వేస్తుంది చూశాను. ఆ తర్వాత పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సరే ఈయన్ని శిక్షించే కదా ఇంకో వదిలేస్తామని అంటాడు పిలాతు. లేదు లేదు ఆయన శిలువ వేయండి శిలువ వేయండి అని కేకలు వేస్తారు. పిలాతు ఇష్టం లేదు. ఎందుకంటే పిలాతు భార్య చెప్పింది రాత్రి దేవుని దూత నాతో మాట్లాడింది ఆ నీతి భక్తుల విషయంలో జాగ్రత్త చెప్పింది. ఆయన నీతి భక్తుడు కనుక శిక్ష మన మీదకి వస్తుంది. మనకి ఎందుకు వచ్చిన కూడా నీతి భక్తుడిని నువ్వు జాగ్రత్తగా తెలియజేసు. ఆయన అన్నాడు ఈ రాజుని శిలువ వేస్తారా పిలాతు. శిలువ వేయాల్సింది ఈ రాజుని మీకే అప్పగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు రాజు అని కూడా అడిగాడు పిలాతు. నేను రాజుని అన్నాడు. నేను రాజు. ఇశ్రాయేలీయులు యూదుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ దినాల్లో రోమన్ సైనికుల కింద భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు యూదులు ఇశ్రాయేలీయులు వీళ్ళందరూ కూడా. ఈ రోమా ప్రభుత్వం నుంచి విడిపించి మమ్మల్ని ఒక రాజు ఏర్పాటు చేస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ రాజు ఈయనే అని ఎదుగుతుంటే ఈయనేమో శిలువలో పేగులు కొట్టబోతున్నారు. మరి ఈయన రాజు ఆయన అంటాడు ఆ రాజ్యము లోక సంబంధమైనది కాదు, ఆ రాజ్యము పరలోక సంబంధమైనది. ఒక మాట ఉంటుందండి, ఆ రాజ్యము ప్రత్యక్షంగా రాజు ప్రత్యక్షంగా ఆ రాజ్యం అనేది రాదు, అది మీలోనే ఉన్నదంటాడండి ప్రభువు స్థానంలో. ఎవరిలో ఉందంట? మనలోనే ఉందంట ఆయన రాజ్యం. ఏమిటి ఆ రాజ్యం అంటాడు? నీతి సమాధానం పరిశుద్ధాత్మయని దేవుని రాజ్య భోజనము భావము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మయ. ఈ వేరే ఉంది కానీ ఆయన రాజ్యంలోనికి నేను యోగ్యుడి కావాలంటే నాలో కూడు ఉండాలి. నీతి ఉండాలి. ఎక్కడాలి నీతి ఉంటే ఆయన రాజ్యం నాలో ఉంటే నేను నీతి మొత్తుడు కనుక ఈ నీతి నిన్ను రక్షిస్తాను. ఈ నీతి నిన్ను పర్వత రాజ్యం చేర్చుంది. అబ్రహాము విషయంలో నేను కొంచెం లోతుగా అర్థం చేసుకుంటానని అబ్రహాముని దేవుడు ఏమంటే అబ్రహాము యొక్క విశ్వాసము ఆయన నీతిమంతుడిగా తీర్చిందట. ఏం తీర్చింది? విశ్వాసం. అబ్రహాము దేవుడి నేను ఏంటది? నీతి ఆయన నమ్మటము. నేను కూడా నీతిమంతురాలేమో ఆయన ఒక్కసారి చెట్టు తప్పు చేశాడు. ఆయన గుర్తులు అడగకుండా వెళ్ళాడు. అంటే ప్రతి చోట కొట్టకుండా ఏం చేశాడంటే అబ్రహాము సిలువ వేసేసాడు. ఏం చేశాడు? నాకు తెలుసా 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ మొట్టమొదట పుట్టినటువంటి ఇష్మాయేలుని అతని తల్లిని పంపించేసి వదిలేసి ఒక్క చోట సిలువ కదండి, సిలువ కదండి. బిడ్డను చంపేసి వెళ్తే సిలువ కదా. ఇంకా కొద్ది ఉంది అబ్రహాము కొద్దిగా ఉంది. ఎవరు ఇంత కొద్దిగా ఇస్తారు అలా వచ్చాడు. అలా వచ్చేసి విశ్వాసం తప్పి సాకు పోస్తున్నావు. అంతకున్నా ఇశ్రాయేలుకి ఆఖరికి వచ్చావు, శాంతంగా వచ్చావు. నీకు మొత్తం
ఇస్మాయిలు, 10% ఆగరు, 10% ఏమో శారమ్మ, మిగతా 10% నాకు. నీకున్న విశ్వాసం 4 భాగాలు చేశావు. కానీ ఇప్పుడు 2 భాగాలు తీసేస్తున్నా. ఆగపోయింది, ఇస్మాయిల్ పోయాడు. ఇక శారమ్మ మీదను ఇస్సాకు మీద ఉంది. అంటే 50% ఉంది. ఇప్పుడు ఆ 50% వాడు తీసుకొచ్చి అప్పగించి, హల్లెలూయా, నీకు ఒక్కగా కుమారుడు ప్రేమించుకున్న కుమారుడైన ఆ ఇస్సాకు తీసుకొచ్చి దహన బలిగా అర్పించు అంటాడు. నేను ఎందుకు చెప్తున్నానండి, నీకు శిలువ అవసరం లేదా? నీ జీవితంలో శిలువను అనుమతించవద్దు. అబ్రహాము జీవితంలో అనుభవించినట్టుగా నా జీవితంలో శిలువను ఆయన అనుమతించవద్దా? ఏ రూపంలో పూర్తిగా ఆయన సమర్పించుకుంటాం. 3 రూపాయలు కొంత బిడ్డ మీద, కొంత భార్య మీద, కొంత డబ్బు మీద, కొంత ఉద్యోగం మీద, కొంత వ్యాపారం మీద, కొంత సొమ్ముల మీద ఈ నా విశ్వాసం ఇలా మంచిది కుదరదంటాడు. ఈ హృదయం ఖాళీ అయిపోవాలి. తల్లిని, బిడ్డని, అన్నదమ్ములని, అక్కచెల్లెళ్ళని పూర్తిగా నన్ను తప్ప ఆశీర్వాదం ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించకపోతే నాకు ఆకులోనే కావాలి. నువ్వు శ్రమలు ఎందుకు వస్తున్నాయి నీకు అంటే, ఈ హృదయంలో ఎక్కడో టీవీ ఉంది, ఈ హృదయం ఎక్కడైనా సెలవు ఉంది, ఈ హృదయంలో ఎక్కడో అనడంలో బాబు, కొడుకు, భార్య ఏదో ఉంది నీ హృదయంలో. అందుకని నీకు శ్రమ అవసరం. కనుక కొరింథీయులో ఉన్న దేవుని సంఘము అంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడింది సంఘం. అంటే పిలవబడిన వారు, వేరు చేయబడిన వారు, లోకములో నుంచి కూర్పులోని ధర్మవారిలో నుంచి ప్రత్యేకంగా నింపబడిన ఒక గుంపు సంఘం. ఆ సంఘము పరిశుద్ధులు, ఆ సంఘము దేవుని పూర్తిగా ప్రేమించేవారు, ఆ సంఘము నిండా 100 రూపాయలు విశ్వాసం ఉన్నవాళ్ళు. శ్రమలు వచ్చినాయా సంతోషమే, నిందలు వచ్చినాయా సంతోషమే, దెబ్బలు పడుతున్నారా సంతోషమే, సొప్పుతున్నారా సంతోషమే. ఎందుకంటే సావైతే నాకు మనకేమి లాభం? ఇంటికి లాభం. ఏం చెప్పేవయ్యా వాక్యం ఈరోజాక, అదే చెప్పేవయ్యా. అప్పుడు ఇక గురువు నా అతనికి అది నాకు లాభం. ఎంత చక్కగా ఉన్నావయ్యా అసలు. అసలు చిరంజీవి దెబ్బకు సమూర్తంగా ఉన్నావమ్మా అంటే మాట అన్నారా? ఇది కాల్సికి వచ్చారు, దేవుడు శిక్షిస్తాడు కదా, సర్పం వస్తాయి కదా, ముఖమేమో ఇబ్బంది ఎదురా ముఖం కాస్త ఏదమ్మా అయిపోతావు, చెప్పుకో వచ్చుకుంటావు. ఓకే, ఇప్పుడు నేను నీకు చెప్పేది ఏంటంటే, శ్రమను నీకు ఆయుధముగా చేసుకోండి. యేసయ్య కూడా ఆయుధంగా చేసుకుంటాడు. నాకు శ్రమ అవసరం అయ్యా, శ్రమను పొందుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవం. చూడండి, నా వైపు చూడాలి, సోదరుని తల్లి నా వైపు చూడాలి. అమ్మగారు ఇంకా కొంతమంది విని తర్వాత ఏం చేయాలన్నాను, గ్రహించాలి. శ్రమలు ఆయుధమా? ఏం ఆయుధం చేసుకున్నాను? సరే ఉండాలనుకున్నావా? బైబిల్ మూసేసి పక్కన పెట్టి నీ వ్యాపారం తెలుస్తాను. ఇప్పుడు ఏంటో ఆయుధం ఇది కాదు, ఇది ఆయుధం చేసుకోమన్నారు దేవుడు. ఇది మార్గం కాదు. ఒక్కసారి పేతురు పత్రికలో మీకు చూపిస్తాను. 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి ఆయన మనస్సు మీకు చెప్తారు. 21 చదవమ్మా. 20 చదవచ్చు. 20 చదువు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగు. ఇందుకు మీరు పిలువబడుతుంది. అక్కడ ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు?
మేలు చేసి కనపడాలి. చెప్ప పెట్టకుండా సినిమాకి వెళ్తే తగ్గి బాధ్యత బాధ్యత ఏంటి బాధ్యత సినిమాకి వచ్చి కన్నట్టు కొట్టమయ్యా చెప్పలేదని సరే నాకేంగా అది నాకు చెప్పడానికి నా తప్పే సినిమాకి వెళ్ళడం నా తప్పే కొట్టేవు కనుక ఓకే బాధ్యత ఏమిటి కొట్టేవేంటి ఇక్కడ ఏమి చేసి చెప్పబోతే నాకు సహించిన ఓకే హల్లెలూయా. ఒక్కొక్కటి చాలా చేస్తాం వాడు మనకి ఇదే చేస్తాడు అయినా